పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు మా ఎడల మీరు కృప చూపించినందుకు స్తోత్రమయ్యా. ఈరోజు వాక్యం వచ్చేంత మా అందరితో మాట్లాడండి. వచ్చిన బిడ్డలందరి నాయనా నీ ఆత్మతో నింపబడినట్టుగా దేవుని వాక్యం వినిచి ఉండగా హృదయములో గొప్ప కార్యములు జరిగినట్టుగా మీరు చేయమని అడుగుతున్నాము తండ్రి. వాక్యం వెల్లడగుతోడా వెలుగు కలుగునని మీరు చెప్పారే ప్రభువా. వాక్యం వినిచి ఉండగా హృదయములు మార్చబడి దేవుని వాక్యము చేత కట్టబడి దేవుని కొరకు నమ్మకమైన వారుగా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభు చేత నడిపించబడేటట్టుగా సిద్ధపరచమని అడుగుతున్నామయ్యా. ఈ దాసుడుగా నేను నీ పక్షముగా నిలవబడిపోవచ్చు ఉండగా మీరే ఉండి మాట్లాడమని అయ్యా, మీరే ఉండి మాట్లాడమని సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడును యేసుక్రీస్తు వారి నామంలో మరి మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో మరి యేసుక్రీస్తు వారు మీకా గ్రంథంలో కొన్ని విషయాలు మనందరితో మాట్లాడినట్టుగా దేవుణ్ణి ఏకీభవించగలుగుతాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ఆయనను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా స్నేహ అతిశయింపవద్దు. నేను క్రింద పడి నిన్ను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగై ఉండునోడు. ఆమేన్. యెహోవా నాకు వెలుగుగా నుండును. ఏమైనాడంట? వెలుగు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది. నేను యెహోవా కొరకంట ఎదురు చూస్తున్నాడంట. ఆమేన్. ఎవరంటే అతను? మీకా గ్రంథములో మనం చూస్తే యెహోవా కొరకంట ఎదురు చూచేవాడు. ఈరోజు చాలా మన విషయాల్లో ఎదురు చూస్తున్నాం. పరిచర్య విషయమై ఎదురు చూస్తున్నాం, ఆత్మల రక్షణ కొరకై ఎదురు చూస్తున్నాం, మరి దేవుని సంఘములో ఆత్మీయంగా పిల్లలు ఎదగాలని ఎదురు చూస్తున్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి విడిపించబడాలని ఎదురు చూస్తున్నాం, ఎన్నో ఎదురు చూస్తున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఎవరి కొరకంట? యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను. కనిపెట్టుకొని ఉంటాడంట. ఏమంటాడంటే ఈరోజు కనిపెట్టుకొని ఉండాలంట దేవుడి దగ్గర. ఈరోజు దేవుడు మనల్ని రెప్పకి కంటికి రెప్పలాగా దేవుడు మనల్ని కాపాడుతూ క్షేమంగా తీసుకొచ్చాడు. కానీ దేవుని కంటే మనము ఆయన కొరకు మనము ఎదురు చూడలేకపోతున్నాం. ఏ విషయాల్లో ఎదురు చూడాలో, ఏ విషయాల్లో ఎదురు చూడకూడదో ప్రభు ఈరోజు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మనము ఎదురు చూడాలంట యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడాలి. ఈరోజు మనం ఎదురు చూడాలి. నీ సమస్య ఏదుందో వాటిని తొలగించే దేవుని వైపు, వాటిని తిరస్కరించి ఇదిగో వాటిని విడిపించగలిగిన దేవుని వైపు అంట మనము ఎదురు చూస్తా ఉంటే మనము బలము పొందుకుంటామంట. ఎదురు చూస్తా ఉంటే బలము పొందుకుంటామంట. బైబిల్ గ్రంథములో మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ రాయబడింది, ఇదిగో నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. చదువుతారా?
యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారంట? ఈరోజు మనము యెహోవా కొరకంట ఎదురు చూస్తే అంట నూతనమైన బలమును ప్రభు ఇవ్వబోతున్నాడు. వారు నూతనమైన బలమును పొందుకోబోతున్నారు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు బలవంతులుగా ఉంటారంట. ఆమేన్. బలము ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శత్రువును తరమటానికి యెహోవా కొరకంట ఎదురు చూచువాడంట నూతనమైన బలమును పొందుకుంటాడంట. ఎవరు ఎదురు చూస్తా ఉంటారో, ఎవరు దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు బలమును పొందుకుంటారంట. ఇదిగో ఎవరు దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరు దేవునితో సహవాసము కలిగి ఉంటారో వారు బలమును పొందుకుంటారు. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే సంసోను దేవుని బలము కలిగి ఉన్నాడంట. ఎప్పుడు? యెహోవా ఆత్మ సంసోను మీదకి రాగా పచ్చి దవడ ఎముక తీసుకోరంట 1000 మందిని చంపాడండి సంసోను. 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపినా కూడా సంసోనుకి అలసట లేదు. ఎందుకో తెలుసా? యెహోవా కొరకంట అతను ఎదురు చూశాడు. అతను యెహోవా యందంట బలము పొందుకున్నాడు. ఈరోజు నీవు బలహీనుడివే. ఈరోజు నీవు బలహీనుడివే. తమ్ముడు విన్నావా? నా కళ్ళు చూడాలి. ఈరోజు నువ్వు బలహీనుడివే. ప్రభు అంటున్నాడు, నా కొరకు నువ్వు ఎదురు చూస్తే నా బలముతో నిన్ను నింపుతాను. శత్రువు సంఖ్యలను విడగొట్టే బలము, ఇదిగో పాపపు సంఖ్యలను విడగొట్టే బలము, ఇదిగో శత్రువుని ఇదిగో అణగగొట్టగలిగిన బలము నేను నీకు ఇవ్వబోతున్నాను. నా కొరకు నువ్వేం చేయాలంటే అక్కడ అదే రాసింది, ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచువారంట నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. సొమ్మసిల్లదు. దేవుని కొరకు ఎదురు చూసేవాడంట పక్షి ఎగిరినట్టుగా ఎగురుతాడు. ఇదిగో పక్షిని వేటగాడు గురి పెట్టాలని చూస్తాడు గాని, పక్షిని వేటగాడు ఇదిగో చంపాలని చూస్తాడు గాని, దేవుని వాక్యములో రాయబడుతుంది పక్షిరాజునంట ఎవరు కూడా పట్టుకోలేరు. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ రాయబడుతుంది యెహోవా కొరకంట నేను ఎదురు చూస్తాను. ఇదిగో బైబిల్లో అబ్రహాము కూడా ఉన్నాడు. ఆయన ఒక దాని కొరకు ఎదురు చూశాడు. ఇదిగో నేను పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాను. ఇది పునాది లేని పట్టణము. ఈ పట్టణములో నేను కొద్ది కాలమే నివాసం ఉంటాను. నేను యాత్రికుడును. ఎవరంటే ఇక్కడ మనము యాత్రికులు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ రాయబడుతున్న విషయాలు స్పష్టంగా అబ్రహాముతో ప్రభు మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తాం. చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇది పునాది లేని పట్టణం అంట. ఇది పునాది లేని భూమికి. యోబు గ్రంథంలో ఉంటది. ఇదిగో 26వ అధ్యాయము 7వ వచనంలో యోబు గ్రంథంలో రాయబడింది, దేవుడు తూర్పు దిక్కున. ఎక్కడంట? యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఉంటుంది. ఇదిగో దేవుడు తూర్పు దిక్కున ఆకాశమును విశాలపరిచి భూమినంట శూన్యం మీద వ్రాలాడదీశాడు. ఇప్పుడు భూమి ఏం చదువుతున్నావు? ఏంది అసలు? 26వ అధ్యాయం 7వ వచనం చదువు.
మరి యోబు గ్రంథం శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యం పైన భూమిని వాటిని వేలాడదీసెను. వాటి క్రింద మేఘములను చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. నీళ్లను మేఘాల్లో బంధించబడేశాడండి. శూన్యములో ఈ భూమిని వేలాడదీశాడు. భూమికి పునాది లేదు. అందుకే అబ్రహాం అంటున్నాడు, ఇదిగో పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట అబ్రహాం. ఈరోజు మనం కొన్నిటిని ఎదురు చూడాలి. ఏటి కొరకంటే పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసినట్టుగా నువ్వు ఎదురు చూడాలి. ఈ భూమికి పునాది లేదు. ఒకరోజు ఈ భూమి అంట చాపలాగా చుట్టుకొని వెళ్ళిపోయిందంట. నిలువుటకు స్థలం ఉండదు. నువ్వు ఎదురు చూడవలసిన దాని కొరకు చూడకపోతే ఇదిగో పొందుకోలేము. ఎదురు చూడవలసిన వాటి కొరకు చూడకపోతే, యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడకపోతే బలము నీలోకి రాదు. బలహీనుడు అయిపోతావు నువ్వు. దేవుని కొరకంట అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. ఏం చేసిందంట? దేవుని వాక్యములో మనం చూడగలిగితే అబ్రహాం అంట పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ పట్టణములోకి వెళ్ళి సంతోషమైన స్థలాల్లో అబ్రహాం నివాసం ఉంటే అబ్రహాము దగ్గరికి అంటున్నాడు, లాజరు ఎల్లంట అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంట. అబ్రహాం ఎవరి కొరకు ఎదురు చూశాడంటే యెహోవా కొరకు ఎదురు చూశాడంట. ఈరోజు నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? పనివాడు పొద్దుటి కొరకు ఎదురు చూస్తాడు. పొద్దున్నే పనికెళ్ళాలనుకోండి, ఏమనుకుంటాం? రాత్రి పనుకునేటప్పుడు పెందలా లెగవాలి, పనికెళ్ళాలి అని అనుకుంటాం. అవునా కదా? అంటే ఒక యజమానుడు పనికి వెళ్ళేటప్పుడు పెందలకడిగా లెగవాలని ప్రభు వాక్యం చెప్తుంది. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరమ్మా? కన్నికలు. పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తుంటే వారు ఆలస్యమైందంటే పెళ్లి కుమారుడు వచ్చేది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడతా ఉంటది. చదువుతారా? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని ఉన్న పెండ్లి కుమారుడిని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని, బుద్ధి గలవారు ఇదిగో పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా. చూడండి, పెళ్లి కుమారుడు కొరకు వీళ్ళు ఎదురు చూస్తున్నారు. సిద్ధపడిన కన్యకలే. ఈరోజు నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాలంటే పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూడాలి. నా రాజు రాబోతున్నాడు, నన్ను పరిశుద్ధుడు తీసుకొని వెళ్తానికి సిద్ధపడి నేను ఉండాలి. సంఘములో తమ్ముడు, సంఘములో సిద్ధపాటు కలిగి లేకపోతే వీళ్ళు బుద్ధి లేని వారని బైబిల్లో అక్కడ స్పష్టంగా మెన్షన్ చేశారు. అక్కడ అంతేనా? 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారని రాస్తుంది అక్కడ. వీళ్ళు షిడ్డుల్లో నూనె తీసుకొని వెళ్ళారు. వాళ్ళు షిడ్డుల్లో నూనె తీసుకెళ్ళలేదు. వాళ్ళలో ఏమి లేదంటే నూనె అయిపోయింది.
వాక్యం అయిపోయింది. పెళ్లి కుమారుడు వచ్చలేక ఆలస్యమే లేకే కునికి నిద్రపోయారండి. ఏమయ్యారంట? కునికి నిద్రపోయారు. ఎదురు చూడాలి. ఎదురు చూస్తే నిద్రపోయే వాళ్ళు కాదు, ఎదురు చూస్తే విడిచిపెట్టబడే వాళ్ళు కాదు. ఎదురు చూడకుండా నిద్రపోవటం వల్ల వారు విడవబడ్డారని బైబిల్ చెప్తుందండి. అక్కడ బుద్ధి లేని వారిని రాసింది అక్కడ స్పష్టంగా. ఎందుకని వీరు విడవబడ్డారంటే పెళ్లి కుమారుడు కొరకంట వారు ఎదురు చూడలేకపోయారు. ఆలస్యమైందని అక్కడ రాసింది. ఆలస్యం అవ్వగా ఈరోజు కొన్నిటి ప్రార్థనలో పెడతా ఉంటాం దేవుడి దగ్గర. కొన్ని ఆలస్యము చేస్తాడు ప్రభు. ఏం చేస్తాడంటమ్మా? ఆలస్యము చేస్తాడు. ఆలస్యము చేసిన తర్వాత ఇదిగో దేవుడు వాటి ప్రార్థనకు జవాబు ఒక రోజు నువ్వు కనులారా చూస్తావు. ఆమేన్. వీళ్ళకు కూడా ఆలస్యమయ్యే లేకే కునికంట నిద్రపోయారంట. ఏమయ్యారు తమ్ముడు? కునికి నిద్రపోయారు. నిద్రపోయే లేకే ఎదురు చూడవలసిన వారు. ప్రభు వస్తున్నాడని చెప్పి, పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పి ఎదురు చూడవలసిన వారు కునికి నిద్రపోవటం వల్ల వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితము సన్నగిలిపోయింది. ప్రభు కోసం సిద్ధపడలేదు, కునికి నిద్రపోయారంట. వారి ఆత్మీయ జీవితము దూరం అయిపోయింది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఇదిగో వారు నిద్రపోయారు, బుద్ధి లేని వారు. ఒకడు బుద్ధి కలిగిన వాడే, తండ్రి దగ్గర ఉంటా ఉన్నాడు, అంత సమృద్ధిగా తింటున్నాడు, ఆహారం బాగుంది, వాడికి ఏది కొరత లేదు. ఒకరోజు వాడికి దుర్వ్యాపారాల వైపు కళ్ళు వాళ్ళని అంట. ఏ వ్యాపారాలంట? దుర్వ్యాపారాలు చేయాలి, ఆస్తి బాగా సంపాదించాలి, సుఖముగా బ్రతకాలని దేవుని దగ్గర ఉండకుండా, తన తండ్రి దగ్గర ఉండకుండా దూరదేశం వెళ్తున్నాడు. వెళ్తానికి ఇష్టపడి అంటున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా నాకు ఆస్తిని పంచి నేను వెళ్ళిపోతాను నీ దగ్గర నుంచి. చూడండి, లూకా సువార్తలో అక్కడ రాస్తుంటది 15వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, వాడు వేశ్యల చేత తన ఆస్తినంతా వేయపరుచుకున్న తర్వాత, తనకు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి తిరిగి రావాలని మనస్సులో తలంచుకొని వస్తుంటే తండ్రి అంట వాడిని దూరమున చూశాడంట. ప్రైజ్ లార్డ్. దూరమున చూశాడు, ఎదురు చూశాడు తండ్రి, ఈడెప్పుడు వస్తాడు నా కొడుకు. ఈరోజు ప్రజలంట దేవుని కొరకు ఎదురు చూడకుండా లోకాశల్లో వీటిలాగా చిక్కుబడిపోతున్నారు. తండ్రి ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడు తండ్రి ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు వస్తాడేమో, అయ్యో వాడు ఏం చేస్తున్నాడో ఏమో, ఏం పని చేసుకుంటున్నాడు, ఎలా బ్రతుకుతాడో. వాక్యములో రాయబడుతుంది, తండ్రి తన కుమారుడి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడు వస్తున్నప్పుడంట తండ్రి ఎదురు చూస్తున్నాడంట కుమారుడి కొరకు. ఆమేన్. వాడు దూరముగా ఉండగానే, ఆ మాట చదవము అక్కడ లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వాడిని చూసి కనికరబడి ఏం చేశాడు? తండ్రి ఇప్పుడు పరిగెత్తుకుంటా తండ్రి వస్తున్నాడు కుమారుడి దగ్గరికి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో మనం ఎదురు చూడలేకపోతున్నాం. తప్పిపోయిన మన జీవితాలు చూసి తండ్రి ఆకాశము నుంచంట ఇంకా ఎదురు చూస్తున్నాడు. మన పొరపాట్లు చూసంట తండ్రి ఇంకా వ్యతిరేకంగా లేకుండా మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మన కొరకు తండ్రి ఎదురు చూస్తుంటే తండ్రి దగ్గరికంట కుమారుడు రావట్లేదు. ఏమయ్యాడు కుమారుడు? ఏమైపోయాడండి? ప్రభు వాక్యం అదే చెప్తుంది. ఆయన దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము చెప్తుంది, వాడు కొరకంట తండ్రి ఎదురు చూస్తూ ఎన్ని రోజులు బట్టి చూస్తున్నాడు?
ఎదురు చూస్తున్నాడంట, ఎదురు చూస్తున్నాడు. వాడు దూరముగా కనపడ్డాడంట. వాడు వస్త్రాలు సరిగ్గా లేవు, చెప్పులు లేవు, వాడి బట్టలు సరిగ్గా లేవు, ఆకలితో నక్కలాగైపోయాడు. తండ్రి అంట దూరమున చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నా కుమారుడా, ఏందండి ఇది? కుమారుడిని చూశాడు తండ్రి. వాడికి త్వరగా చెప్పాడు పని వారికి, ఇదిగో ఇది వస్త్రాలు మార్చండి, ముందు ఇది మంచిగా స్నానం చేపించండి, ఇది బట్టలు మార్చండి, ఇది చెప్పులు తొడిగించండి, ఉంగరం పెట్టండి, ఇడికి ఒక విందు చేయండి. ఇది తిరిగి వచ్చాడు మరలాని తండ్రి సంతోషపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ఎదురు చూస్తున్నాడు ఈరోజు, కుమారుడు వస్తాడేమని. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూసుకున్నాడు. తండ్రి దగ్గరికి రానే వచ్చాడు. కూలి వానిలో ఒక్కడగైనా నా తండ్రి మరలా నన్ను పెట్టుకుంటాడేమో. ఆమేన్, హల్లెలూయా. ఏవాడంటండి? కూలివాను. చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. పాపము చేయకుడి, మీరు పడకల మీదే ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఓరక ఉండుడి. ఆమేన్. ఏదంట? యెహోవా తన భక్తులనంట ఏర్పరచుకొని ఉన్నాడంట, ఏర్పరచుకున్నాడు ఆయన. ఈరోజు మనము ఏర్పరచబడిన వారము. ఎట్లా ఏర్పరచబడ్డామంటే దేవుడంట మనల్ని ఏర్పరచుకున్నాడు తన పోలికలో. బైబిల్ గ్రంథంలో చూడండి, అన్నిటినీ దేవుడు ఆయన పోలికలో చేయలేదండి, చేశాడా? అన్నిటినీ వాటి వాటి పోలికల చొప్పున ఏర్పరిచాడు. కానీ మనిషిని మాత్రమంట తన పోలికలో ఏర్పరచుకున్నాడంట. ఏ పోలిక అంటే ఇప్పుడు మనము అమ్మా ఎవరి పోలిక? తన పోలిక. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనతో చెప్తున్నాడు, తన పోలికలో అంట మనము ఏర్పరచబడ్డాం. చూడండి మీ విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెదుకు వారి ఎడల. అబ్బా ఏం చూపుతున్నాడండి దయ? ఆయన వెదకాలంటే ఈరోజు ఆయన ఎదికేవాడినంట ఆయన దయ చూపిస్తాడు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు వెతికాడు మళ్ళీ కుమారుడు. ఎక్కడ ఎతికాడు? మరలా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలని వెతుక్కుంటా వస్తే ఆయనంట వారి ఎడల దయ చూపించాడంట. ఆమేన్. ఈరోజు ప్రభు కూడంట మన ఎడల దయను చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? దయను చూపిస్తున్నాడు. చాలా మంది ఈ రోజుకి వాక్యము ఎరిగిన నీవు నేను మన ఎడల దేవుని దయ మన ఎడల ఉంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండి దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. లూకా సువార్త 21వ అధ్యాయము మరి 26. లూకా సువార్త 21వ అధ్యాయము మరి 26, 27 వచనాలు మనం చదివితే అక్కడ ఒక మాట ఉంది. ఆకాశమందున్న శక్తులు కదిలింపబడిన గనక
లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెలి కూలుదురు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుహుడై వచ్చుచుంటాం మీరు చూస్తారు. ఆమె ఏం చూస్తారంటే ఇప్పుడు ఇదిగో భయము కలిగి ఎదురు చూస్తారంట ప్రజలు. ఎప్పుడో ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడంట ప్రజలందరూ ఎదురు చూస్తారంట. యేసు ప్రభు శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడ ఎప్పుడు వచ్చిందయ్యా అని అడిగారు. అమ్మాయి ఏమడిగారు యేసు ప్రభు శిష్యులు? నీ రాకడ ఎప్పుడు వచ్చిందయ్యా అని అడిగితే యేసయ్య అంటున్నాడు, ఇదిగో నా రాకడ జనులందరూ భయము కలిగి నేను మేఘారుహుడై వచ్చినప్పుడు వారు కళ్ళు నన్ను చూస్తాయి. ఆమె ఆయన మేఘారుహుడై రాబోతున్నాడు. ఈరోజు ప్రభు వాక్కు వింటున్న నీవు నేను ఆయన వచ్చేటలకి మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థన చేత సిద్ధపాటు కలిగి ఉండాలి. విశ్వాసములో సన్నగిల్లిపోకుండా, నిర్లక్ష్యమైన మనస్సు లేకుండా, నిబ్రమ కలిగి దేవునితో మనము సహవాసం చేస్తే ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ప్రభు వాక్యం అదే చెప్తుంది. ఆయన మనందరితో మాట్లాడబోతుండగా ప్రభు అంటున్నాడు, నేను మేఘారుడై వస్తాను, వారు నన్ను చూస్తారు. ఆయన కొరకు ఎదురు చూచువారంట ఆయన చూస్తారు. పరిశుద్ధులు ఎదురు చూస్తున్నారు ఆయన కొరకు. సంఘము ఎదురు చూస్తుంది, ఎప్పుడు యేసు ప్రభు వస్తాడా, ఎప్పుడు వెళ్దామని ఎదురు చూస్తుంది. ఇదిగో పరిశుద్ధులు ఎదురు చూస్తున్నారు, దేవుని పిల్లలు ఎదురు చూస్తున్నారు, నా ప్రభు ఎప్పుడు వస్తాడో, నేను త్వరగా సిద్ధపడి వెళ్ళాలని ఎదురు చూస్తుంది. ఆయన మేఘారుహుడై రాబోతున్నాడు. ఆమేన్. ఆయన మేఘారుహుడై రాబోతున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకసారి మనం చూస్తే 13వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివితే 16వ వచనం దాకా అక్కడ ఒక మాట. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదివితే అక్కడ నిలమరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కొరకు ఏం చూస్తున్నావు అంట. ఏం ఉండబోతున్నావు? మనకి ఇది నివాసము కాదు, మన పురం ఇది కాదు. మనం ఎక్కడ ఎదురు చూస్తున్నాం కొన్నిటి కోసం. ప్రభు అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నిలమరమైన పట్టణము ఇక్కడ లేదు, ఉండబోవు దాని కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జీవఫలమును అర్పించదము, ఉపకారమును ధర్మమును చేయి మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏమైందంట? దేవునికి ఇష్టమైనవి అంట. ఇదిగో ఉపకారము చేయాలి, అపకారం చేయకూడదు. అపకారం చేసే వాళ్ళని దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? దేవుని వాక్యం అదే చెప్తుంది, నువ్వు యెహోవా కొరకంట ఎదురు చూస్తూ ఉండాలంట. చూడు, నీ మీదకి లెగిసిన వారిని ఎదురు చూడు, దేవుడు ఏం చేస్తాడు. ఇదిగో నీ శత్రువుని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అపవాది నిన్ను గర్జించు సింహములాగా నిన్ను మృంగాలను చూస్తున్నాడు వాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీకు నిలవరమైన పట్టణం ఎక్కడ లేదురా నాయనా, ఒక పట్టణం ఉంది, ఆ పట్టణము కొరకంట నేను ఎదురు చూస్తున్నాను. ఆమేన్. ఈరోజు మన పట్టణం ఇది కాదు, మన ఆస్తులు ఇక్కడ ఉండవో, మన సంపాదన ఇక్కడ ఉండదో,
నీ డబ్బు ఇక్కడికి నీతో రాదు, నువ్వు వేటి కోసం ఎదురు చూస్తున్నావంటే అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని ఎదురు చూస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో అక్కడ రాసుంటుంది, అపొస్తలుడైన పౌలు నా పరుగును కడముట్టించుకుని నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఏదంట మంచి పోరాటము నేను పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసము నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కంటే కిరీటం ఉంచబడిందని ఎదురు చూస్తున్నాడు అపొస్తలుడైన పౌలు భూమి మీద ఉన్నప్పుడు. నా కొరకు నీతి కిరీటం ఉంది, ఇది నాకు నిలవరమైన పట్టణము కాదు, నేను పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసినట్టుగా నీ కొరకు ఒక కిరీటం ఉంది. ఆ కిరీటాన్ని ఎవరు అపహరించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏటిని ఎదురు చూస్తున్నావు నీవు? ఏటి కొరకు ప్రయాసపడుతున్నావు? అక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు, నా ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. ఆమేన్. నీ ప్రయాస వ్యర్థమైపోతుందా? నీ ప్రయాస ప్రభువునందు పడుతున్నావా? నీ ప్రయాస ప్రభువుతో ఉండాలని పడుతున్నావా? భూమి మీద అనుకోవచ్చు నీవు, ప్రభు ఆత్మ చెప్తుంది, ప్రభు మాటలు మనతో మాట్లాడుతున్నాయి, వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇదిగో మన ప్రయాసం అంట ప్రభువునందు పడితే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. 8వ వచనం చదువుకున్నాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించువారంటే ఎదురు చూచువారు, ఇదిగో తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచువారికి అందరికి అనుగ్రహించును. అందరికి అనుగ్రహిస్తాడు. తన కొరకు ఎదురు చూచు వారికంట నీతి కిరీటం ఉంచబడిందంట. ఆమేన్. చదువుతారా మాట ఒకసారి? నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికి అనుగ్రహించబడిను. ఎవరి కొరకంటమ్మా? అందరి కొరకు ఎదురు చూసిన వాళ్ళందరికంట దేవుడు తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు వారికి ఆయన ఇవ్వబోతున్నాడు. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు లోకములో ఉన్న వాటిని చూస్తున్నావా? నీ పరుగు లోకం వైపు కాదు, నీ గురి లోకం వైపు కాదు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకే. ఏమంటున్నాడు? చదువుతారా మాట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని ఏందంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెత్తున్నాడంట? ఇప్పుడు గురి లేదా? కొంతమందికి గురి ఉండదు, బొంగరం ఉండదు.
ప్రభు చెప్తున్నాడు, నీవు పరిగెత్తవలసిన చోటికి పరిగెత్తకపోతే నువ్వు క్షేమంగా ఉండవు. యేసేపు అక్కడ పరిగెత్తకపోతే క్షేమంగా ఉండేవాడు కాదు. ఎందుకో తెలుసా? యేసేపు అక్కడి నుంచి పరిగెత్తుట ద్వారా అధికారిగా దేవుడు తయారు చేశాడు. యేసేపుని ఎత్తుకెళ్ళి చెరసాల్లో వేశారండి. ఇలా పరిగెత్తినందుక చెప్పాలి. ఈరోజు మన పాపము క్షమించబడకుండా ప్రభుతో ఉండలే. ప్రభు కొరకు నువ్వు ఎదురు చూడకపోతే వెనకబడిపోతావు. పరిగెత్తేవాడు ముందు చూడాలా, వెనక్కి చూడాలా? వెనక్కి చూసిన లోతు భార్య ఇంకా అక్కడే ఉంది, స్తంభం అయిపోయింది. లోతు భార్య అక్కడే నిలబడిపోయింది. లోతు ముందుకు సాగి వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి రాలేదు లోతు. ఆమేన్. ఈరోజు నీవు తిరిగి చూడకుండా యెహోవా కొరకంట ఎదురు చూచువాడు నూతన బలమును చదువుతారా? ఆ మాట చదివి ముగించుకున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకొని ముగించుకున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. ఎవరి కొరకు ఎదురు చూచువారంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూసి ఆ పునాదులు కలిగిన పట్టణములో సంతోషకరంగా అబ్రహాము నివాసం ఉన్నాడు. ఇందాక మనం చదివాం, జయించిన వాడు నాతో కూడా ఆయన సింహాసనమందు నేను కూర్చుండబెట్టుకున్న ప్రకారము కూర్చుండబెట్టుకుంటాడు. ఎవరిని? జయించిన వారిని. ఈరోజు నువ్వు లోకమును జయించకపోతే, పాపాన్ని జయించకపోతే, ధనమును జయించకపోతే, మాటలను జయించకపోతే, లోకములో వాటిని జయించకపోతే తండ్రితో కూర్చునే భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. అది ఉచితం. ఎవరు లేని భాగ్యము మన యేసయ్య ఆయన కొరకు ఎదురు చూచి వారి కొరకు దాచి ఉంచాడు. ఆమె యేసయ్య ఇప్పుడు ఇంకా కూడా ఎదురు చూస్తున్నాడు. నా యొద్దకు రండి అని యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఆయన సిలువ మీద వేలాడుతూ చేతులు చాచి ఇంకా రమ్మని, నా యొద్దకు రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఇంకా నువ్వు తిరిగి రాకపోతే ప్రభు యొద్దకు రా. ప్రభు సిలువ యొద్దకు వచ్చి పశ్చాత్తాపడు. అయ్యా, నేను నీ కొరకు ఎదురు చూడలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేద్దాం. ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. ఎదురు చూచిన వారికి కిరీటము దొరికింది. ఎదురు చూచిన వారికి బలమును పొందుకుంటారు. ఎదురు చూసిన అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూసిన అబ్రహాము సంతోషకరమైన స్థలముల్లో ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉండాలని ఎదురు చూస్తున్నావు? నీ నిరీక్షణ ఏదో, నీ ఆధారం ఏదో ప్రభు దగ్గర ఎదురు చూద్దాం. మోకరిస్తావా? ప్రార్థన చేద్దాం. శివుడివైన మా తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. వాక్యము చేత మా అందరితో మాట్లాడావు. నీ కొరకు ఎదురు చూసే మనస్సు మాకు అయ్యా. ఎక్కడ సన్నగిలిపోయామో, ఎక్కడ దారి తప్పి వెళ్ళామో, ఎక్కడ పరిగెత్తకుండా నుంచున్నామో, అలసిపోయామేమో ప్రభువా, ఒకసారి దర్శించి మమ్మల్ని నీ కొరకు ఎదురు చూచేవారిగా మమ్మల్ని సిద్ధపరచు. ఎదురు చూచేవాడు బలమును పొందుకుంటాడని చెప్పాము.
జయించువాడు నాతో పాటు, నా తండ్రితో పాటు సింహాసనం మందు కూర్చుండబెట్టుకుంటానని చెప్పావు. ఇదిగో మేము జయించే అనుభవాల్లోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. ఎక్కడ వెనుదిరిగి పోకుండా, లోతు భార్య వెనుదిరిగి వెళ్ళిపోయినట్టుగా కాక, ముందున్న వాటి కొరకు పరిగెత్తినట్టుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ప్రభా నీ కొరకు ఆత్మీయంగా మమ్మల్ని బలపరచబడి ఈరోజు వాక్యము చేత మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీకు మాత్రమే మహిమ చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.